మన పరువు ఇక్కడే కాదండి, ఒడిశాలో కూడా పోయినటువంటి సంఘటన మీకు ఒకటి చెప్తాను. అదేంటి అనంటే, హెరిటేజ్ కి సంబంధించినటువంటి పాలు పెరుగులో నాసి రకమైనటువంటి ప్రోడక్ట్లని యూటిలైజ్ చేస్తున్నారు. ఇది ఎంతో హానికరణం పిల్లలకి గాని, లేకపోతే మహిళలకు గాని, లేకపోతే పెద్దవాళ్ళకి గాని అని ఒక మహిళ వీడియో చేసినటువంటి వీడియో వైరల్ అయిన తర్వాత అక్కడ సేఫ్టీ అధికారులు అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత అక్కడ వాడుతున్నటువంటి పాలు పెరుగులో నాసిరకం ఉన్నాయి, డేట్లు మార్చి కూడా అయిపోయినా కూడా వాడుతున్నారు అన్న ఒక సంఘటన గుర్తించి అక్కడ ఎక్కడైతే షాపులు అమ్ముతున్నారో వాటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. నేనేమంటాను అనంటే, అడ్డగోలుగా సంపాదించొచ్చు గాని చిన్న పిల్లల మీద లేకపోతే పాలల్లో పెరుగులో వీటిలో కూడా కల్తీ చేసుకుని మనం వాటి మీద కూడా బతుకుతున్నామంటే ఇంత నీచమైనటువంటి బతుకు ఇంకోటి ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నాను ఒకటే రోజు 530 కోట్ల దాకా ప్రాఫిట్ లో ఉన్నారు అని అంటే, అమ్మో అంత పెద్ద ప్రోడక్ట్స్ బయటికి వెళ్లే అమ్మాయి ఏమో అనుకున్నాను. గాని ఈ విధంగా నాసి రకమైనటువంటి ఉత్పత్తుల వల్ల మీరు ఇంత లాభాలు పొందుతున్నారన్న విషయం అక్కడ తనిఖీలు చేసినటువంటి ఆఫీసర్స్ కి లేకపోతే ఆ వీడియో చేసినటువంటి మహిళను బట్టి జనాలందరికీ అర్థమవుతుంది. ఈ మాట నేను చెప్పలేదండి, సెంటర్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా పార్లమెంట్ లో అరుస్తున్న పరిస్థితులు.